రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్లో ఎలక్ట్రికల్ అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణలు డిమాండ్ చేశారు. ఈ రోజు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రకటించినప్పటికీ 5 నెలలు గడుస్తున్నా వాటి అమల్లో పురోగతి లేదని నాయకులు విమర్శించారు. వివాహానికి 20,000 రూపాయలు, డెలివరీకి 20,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు, అంత్యక్రియలకు 20,000గా ప్రకటించిన పథకాలు కూడా కార్మికులకు అందడం లేదని అన్నారు. ఆన్లైన్ సేవల పేరుతో ప్రవేశపెట్టిన ఏపీ పోర్టల్ సరిగా పనిచేయక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సహాయ కార్యదర్శి మంత్రి ప్రగడ శ్రీనివాసరావు, హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి BOC కార్డు, భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కార్మికుడికి కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో కంటిన్యూ అయ్యేది. ఈ మధ్యకాలంలో కూడా దాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఎందువల్ల నిలిపివేశారయ్యా అంటే పోర్టల్ పనిచేయట్లేదని మాటలో చెప్తున్నారు తప్ప ఒక రెన్యువల్ కానీ ఒక BOC రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటి వరకు కూడా మే దాటిన కానించి పోర్టల్ నిలిచిపోయినది. దీనికి సంబంధించి అధికారులను అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ని వారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదిన సందాగా తయారైనది. కార్మికులు దీనివల్ల చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందువల్లంటే కార్మికులు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వారు ఏ విధంగా పెట్టి ఉన్నారో కొన్ని మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. దీనికి సంబంధించి క్లైమ్స్ ఒక మ్యారేజ్ అయితే 20,000, అలాగే డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణానికి 60,000, అలాగే అంత్యక్రియల నిమిత్తం 20,000 అని పెట్టి ఉన్నారు. కానీ కార్మికుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడే అంటే ప్రభుత్వాలు అన్నింటికీ కూడా ఒక్క రోజునే గుర్తుంటుంది కార్మికుడికి. మేడే దాటిన తర్వాత ఈ రోజు వరకు ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. సంక్షేమ బోర్డు ఉన్నది, కొన్ని వందల కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయి. కానీ ఈ రోజుకి కూడా ఈ సంక్షేమ బోర్డులో ఒక మెంబర్షిప్ అనేది కూడా లేదు. కేవలం చైర్మన్ వాడు ఆడిందే పాట, వారు పాడిందే పాట నాకు సందాగా తయారైంది. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా రెన్యువల్ చేయండి, ఈ క్లెయిమ్ చేయండి అంటే నెట్ పనిచేయట్లేదు. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదే మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ALOS ఇన్స్పెక్టర్లు ఎవరు ఉండరు. బయట ప్రపంచాన్ని చూస్తారు తప్ప ఒక కార్మికుడికి వచ్చాడు వాడికి రిజిస్ట్రేషన్ చేయాలి, రెన్యువల్ చేయాలనే సంకేతాన్ని కూడా లేకుండా తయారైంది. మేము 1 నుంచి ఈ యొక్క క్లైమ్స్ నానా యాత్రలు పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏపీ మీ సేవ అనే పోర్టల్ పెట్టింది. కానీ అందులో కూడా ఈ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు మీరు ఏపీ మీ సేవ పోర్టల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏదైతే కార్మికుడు మరి చనిపోయి వారి భార్య వెలగలలాడుతుంది, 3 నెలలు తిరుగుతున్నారు. వీళ్ళు ఎప్పటికొచ్చి ఏపీ మీ సేవ పోర్టల్ ఓపెన్ అవ్వదు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఓపెన్ అవ్వదు. ఇది ఎందుకు ఉన్నారయ్యా అంటే వారి జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఉన్నారని మాకు అనిపిస్తుంది. ఇదిగోండి వీళ్ళు ఇతను చనిపోయారు, ఇతనికి 3 నెలలు తిరుగుతున్నారు ఇలా. అలాగే మరొకరు కూడా అదే పరిస్థితి. ఇదిగోండి ఎందుకు పెట్టారు ఈ ఎన్ని కార్యక్రమాలు మీరు పెట్టిన దేనికి? కార్మికులకు ఉపయోగపడటాక అనేది మా ప్రశ్న, మా యొక్క డిమాండ్. తక్షణం కార్మిక శాఖ డిపార్ట్మెంట్ స్పందించి ఈ విషయంలో కూడా మేము జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైన సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. అలాగే ఈ యొక్క ఏపీ పోర్టల్ ఎందుకండి? కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నది? కార్మికులకు పని చేయడానికా, లేదంటే ఏపీ పోర్టల్ అనే విధానాన్ని బోగస్ని కార్మికులకి చిత్రీకరించడానికా? ఎక్కడ అన్యాయం అంటే ఇది? ఆ భార్యలు నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏడుతున్నారు. ఏం చేయాలి? ఒక యూనియన్, ఒక లీడర్స్ వెళ్తున్నారు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అయ్యా చేయండి అంటే పోర్టల్ పనిచేయట్లేదు. ఒకరికొకరికి సంబంధాలు అందులో ఒక క్లారిటీ ఉండదు. ఒక గవర్నమెంట్ ఒక జీవో పద్ధతిని ఇచ్చేసి
ఏదైతే ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ కానీ ఉన్నారో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు వాళ్ళు మనకు ఏం చేయగలరు? మీరు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకుని దీన్ని వెంటనే రిమూవ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఈ సంక్షేమ బోర్డు నిధుల్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అది స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే NAC, నేషనల్ అకాడమిక్ కోర్స్. ఇది కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధానం. అది నెలకి 4,500 రూపాయలు. ఎప్పుడో చిన్నప్పటి నుండి అదే ఫాలో అవుతున్నారు ఎప్పటికీ. అంటే 15 రోజులకి 4,500 స్టైపెండ్ ఇస్తారండి. వారికి భోజనం పెడతారు, వాళ్ళకి టూల్ కిట్లు ఇవ్వాలి, లేవు. షూస్ ఇవ్వాలి, లేవు. హెల్మెట్ ఇవ్వాలి, లేదు. ఒక పుస్తకం లేదు, ఒక పెన్ను లేదు. ఏదో ఎవరి పట్టు రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు తీసుకుని ఈ మధ్యన ఈ లేబర్ కార్డులు ఎవరికో చేస్తున్నారో మాకైతే అర్థం అవట్లేదు. ఒక యూనియన్ ఉంటే ఆర్గనైజేషన్ ఒక స్టాంప్ అయి ఉండి వాళ్ళ చేతే చేయించాలి. కానీ ఎవరు పడితే వాళ్ళకి చేసేసే ట్రైనింగ్ ఇచ్చే విధానం ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కూడా అలాగే మరి ఇప్పుడు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మరి ఏం అనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. ఒక శ్రామిక భవనం రాజమహేంద్రవరం నడి ఒడ్డులో క్వారీ మార్కెట్ వద్ద మరి 2022లో ఆనాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మరి సైట్ను చూపించి దాన్ని ఏదైతే కౌన్సిల్ తీర్మానం తీసుకొని అలాగే మరి కమిషనర్ గారి తీర్మానం తీసుకొని మరి కలెక్టర్ గారి తీర్మానాలు తీసుకొని ఇవన్నీ కూడా మా దగ్గర సంతకాలు ఉన్నాయి. కలెక్టర్ గారితో సహా సంతకాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర, అప్డేట్గా ఉన్నాయి. సో అది అన్ని కొత్తలతో సహా ఇచ్చి ఉన్నారు. దానికి కూడా ఈ రోజుని ఏ విధంగా తయారు చేశారంటే 2.5 సంవత్సరాలు అయింది ఈ శ్రామిక భవనం. మీకు తెలుసు, మీరు ప్రతి నెల కూడా మా దగ్గరికి 2 సార్లు వస్తూ ఉన్నారు. మరి ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కాదు, అనుసంధానం చేసుకుంటే ప్రతిసారి కూడా మేము మా గోడు వినిపించుకుంటున్నాం. కానీ ఈ రోజుకి వచ్చి ఈ శ్రామిక భవనం ఒక రూపురేఖలు లేవు. ఏమిటయ్యా అంటే ఆనాడు ఏదైతే మార్కాని భరతరామ్ గారు మాజీ ఎంపీ శ్రీ మార్కాని భరతరామ్ గారు ₹1,00,00,000 శాంక్షన్ చేశారు. దానిలో 65 లక్షలు మాత్రమే ఖర్చు అయింది అన్నట్టు నాకు తెలిసింది. 35 లక్షలు ఇంకా మున్సిపల్ నగరపాలక సంస్థలు ఉన్నాయి. అయ్యా మీరు కట్టకపోతే కట్టలేదు, కనీసం ఆ 35 లక్షలైనా మాకు సెట్ అయ్యేది. మేము కార్మికులు అలాడిపోతున్నాం బయట ఎంతలో నిల్చోలేక. నీళ్లు మొన్నైతే స్వాతంత్ర దినోత్సవం సమరం కూడా చేసుకోలేదు, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క నీళ్లు నేను మున్సిపల్ వారికి తెలియజేశాను. అయినా సరే నీరు తోడకపోతే మా వర్కర్స్ అందరూ కూడా నీరు తోడుకొని అక్కడ స్వాతంత్ర జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఈ రోజుకి వచ్చి కూడా మరి గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎందుకు ఈ కార్మికుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్నారని నాకైతే అర్థం కావట్లేదు. అయ్యా ఇది కార్మికులది, కనీసం నీడ కల్పించని మహాప్రభు అని అడుగుతున్నాం. ఎండనక వాననక నానా ఏతలు పడుతున్నాం ఈ కార్మికుల కోసం. మేము ఎన్నాళ్ళు చేస్తున్నాం, సుమారు 2.5 సంవత్సరాల నుంచి ఇది నిలిచిపోయి ఉన్నది. ఓసలు కూడా తుప్పెట్టిపోయి చెట్లు పొదలైపోతున్నాయి. ఇప్పటికైనా మరి అనేక సార్లు నేను కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారి ప్రీవియస్ కూడా అనేక సార్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేసాం. వారు కూడా 3 months అయింది వచ్చి అక్కడికి మేము కట్టేస్తాం, త్వరలోనే కట్టేస్తాం, 1 నెలలో కట్టేస్తాం అన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది. అదే కమిషనర్ గారు కూడా ఆనాడు వచ్చి ఉన్నారు. మీకు ఆనాడు కూడా ఇదిగోండి కమిషనర్ గారు సర్వే చేశారు. ఈయన వచ్చి సుమారుగా 9 నెలలు అవుతుందండి. ఏంటి సార్ ఇది? మేము రాజమండ్రిలో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా వేరే దేశంలో ఉన్నామా అని మాకు అనిపిస్తుంది. సో పెద్ద పెద్ద వాటికి రాజమహేంద్రవరంలో చుట్టుపక్కలన్నింటి కూడా అభివృద్ధి 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 అనే చెప్పుకోతున్నారు తప్పగానే ఏదైతే క్వారీ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మరి 2 కోట్ల రూపాయలకి మీరు కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కొటేషన్ కూడా మాకు హ్యాండ్ చేశారు. ఆ కొటేషన్తో పాటు 5 సబ్జెక్టులు వచ్చినాయి. క్వారీ మార్కెట్ దగ్గర 4 సబ్జెక్టులు మీరు చేశారు, 1 సబ్జెక్ట్ వదిలేశారు. ఇది ఎక్కడ మాకు రాజకీయ గ్రహణం పట్టించారు మీరు అంతే తప్ప మీకు వాడికి రాజకీయాలు తప్ప కార్మికుడు అన్న వాడికి రాజకీయం ఉండదండి. పూట గడిస్తేనే కానీ గడవదు ఆ కార్మికుడికి. అలాంటి వాడికి మేము ఒక స్లాబ్ వేయండి మహాప్రభు అని అడుగుతున్నాం. G+2 ఇచ్చారు అది అనుమతి. ఆ G+2 ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏమో కళ్యాణ మండపం, ఆ పైన
యూనియన్ ఆఫీసులు. మొన్న ఒక ఆయన వచ్చి అంటారు మొత్తం అంతా గది కట్టేస్తామండి, మొత్తం అంతా హాల్ కట్టండి. ఒక గది కట్టి ఎంతమంది కడతారు మీరు? అందులో 10 యూనియన్లు ఉన్నాయి ఇప్పటికీ. సార్ మీరు కూడా మీ తరఫున యూనియన్ మీరు పెట్టుకోండి, మేము కాదని అట్లగా ఈ 10 యూనియన్లు పెట్టేసుకొని మీరు పెట్టుకొని చెయ్యండి మహాప్రభు అని అడుగుతున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరానికి, ఎందుకంటే కార్మికులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం మాకు అర్థం అవట్లేదు. అలాగే మరి పోలవరం కడుతున్నారు, పోలవరం ఆగిందా? ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, పోలవరం ఆగిందనే కడుతున్నారు కదా. దానికి ఎవరు కడుతున్నారు? శ్రామికులు కడుతున్నారు. అమరావతి ఎంతో మంది శ్రామికులు పనిచేస్తున్నారు. మరి ఇదంతా కూడా కనీసం ఒక గృహం అడుగుతున్నాం, మేమే పథకాలు ఏమి మాకు కావాలని అడగట్లాగా. సో ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం మొత్తం మీద లేబర్ అడ్డాలనే ఒక కార్యక్రమం పెట్టారండి. లేబర్ అడ్డాలు, ఈ లేబర్ అడ్డాల్లో కంటైనర్లు 2 రాజమండ్రికి సెలెక్ట్ అయినాయి. 2 సుమారుగా 2 నెలల నుంచి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు తెలియపరచడం జరిగింది. ఈ సెలక్షన్ అయినాయి, కానీ ప్లేస్ ఎక్కడ? ప్లేస్ కనీసం ఎక్కడ కూడా లేదని చెప్పేస్తున్నాడు. ఆ లేబర్ కంటైనర్లు ఏంటి అంటే కార్మికుడు పనిచేసి వచ్చి వాడికి ఏమన్నా బాత్రూమ్ కానీ మరొకటి కానీ రెస్ట్ తీసుకోవాలని కానీ, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ కార్మికులకు ఏదైనా కార్డు ఇవ్వాలన్నా అందులోనే ఇష్యూ చేసే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు. అది కూడా ఈ రోజుని లేబర్ అడ్డాలు ఇవి వచ్చేసి ఉన్నాయి, సైట్లు లేక ఆపేశారు. ఎంత దారుణం అండి! శ్రామిక భవనం దగ్గర పెట్టండి, కొని తడిగా ఉంది కదండి అక్కడ పెట్టండి. కార్మికులు అందరూ అక్కడికి వస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కార్మికులు అందరూ ఒక చోట చేర్చి వాళ్ళకి పనులు లేనప్పుడు మేము పనులు కల్పించే పరిస్థితి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాం. సో దీని మీద ఏదైతే రాజమహేంద్రవరం గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తక్షణం స్పందించాలి. లేని ఎడల రేపు 4వ తారీఖున క్వారీ మార్కెట్ సెంటర్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతున్నది. భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం 10 యూనియన్లతో మేము ధర్నా కార్యక్రమం క్వారీ మార్కెట్ సెంటర్లోనే మేము ధర్నా చేయడం జరుగుతుంది. అతి త్వరలో చలో అమరావతి కార్యక్రమం రేపు 4వ తారీఖున డెసిషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క శ్రామిక భవనం నిమిత్తం మాత్రమే మాకు ఈ శ్రామిక భవనం వెంటనే స్పందించాలి. లేని ఎడల మేము క్వారీ మార్కెట్ సెంటర్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. చలో అమరావతి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్దకు ఏదైతే 10 యూనియన్లు ఉన్నాయో యూనియన్కి 50 మంది చొప్పున 500 మంది మేము చలో అమరావతి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా మీద కక్ష సాధింపులు మాని కార్మికులందరికీ ఒక నీడ కల్పించండి మహాప్రభు అని అడుగుతున్నాం. మొన్న ఎంపీ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది, వాళ్ళు అందుబాటులో లేక మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాం. వారికి కూడా ఒక వినతి పత్రం ఇద్దామని చూసాం. సో మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలి బాధలు? ఒక రాజమండ్రిలో ఒక రారాజు అనేవారు ఉంటారు, మనం ఓట్లేసి గెలిపించాం. కార్మికులు అందరూ ఓట్లు వేయలేదా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేయలేదా? ఒక నాయకుడు వేయకపోతే మీకు ఆగిపోద్దా? సో దీని మీద వెంటనే స్పందించి తక్షణం గౌరవనీయులైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తక్షణం స్పందించి ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో రేపు 4వ తారీఖు నుంచి కార్మికుల ఉద్యమం మొదలు కాబోతుందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి BOC కార్డు, భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కార్మికుడికి కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో కంటిన్యూ అయ్యేది. ఈ మధ్యకాలంలో కూడా దాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఎందువల్ల నిలిపివేశారు అంటే పోర్టల్ పనిచేయట్లేదని మాటలు చెప్తున్నారు తప్ప ఒక రెన్యువల్ కానీ ఒక BOC రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటి వరకు కూడా మే దాటిన కానించి పోర్టల్ నిలిచిపోయినది. దీనికి సంబంధించి అధికారులను అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ని వారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదిన సందాగా తయారైనది. కార్మికులు దీనివల్ల చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందువల్లంటే కార్మికులు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వారు ఏ విధంగా పెట్టి ఉన్నారో కొన్ని మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. దీనికి సంబంధించి క్లైమ్స్ ఒక మ్యారేజ్ అయితే
20,000, అలాగే డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణానికి 60,000, అలాగే అంత్యక్రియల నిమిత్తం 20,000 అని పెట్టి ఉన్నారు. కానీ కార్మికుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడే అంటే ప్రభుత్వాలు అన్నింటికీ కూడా ఒక్క రోజునే గుర్తుంటుంది కార్మికుడికి. మేడే దాటిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. సంక్షేమ బోర్డు ఉన్నది, కొన్ని వందల కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయి. కానీ ఈ రోజుకి కూడా ఈ సంక్షేమ బోర్డులో ఒక మెంబర్షిప్ అనేది కూడా లేదు. కేవలం చైర్మన్ వాడు ఆడిందే పాట, వారు పాడిందే పాట నాకు చందాగా తయారైంది. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా రెన్యువల్ చేయండి, ఈ క్లెయిమ్ చేయండి అంటే నెట్ పనిచేయట్లేదు. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదే మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ఏఎల్ఓసి ఇన్స్పెక్టర్లు ఎవరు ఉండరు. బయట